మీకు ఇందులోకి మసాలా దినుసులు కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుందండి. అదే మనకు ఇక్కడ స్పెషల్ అనమాట. కొన్ని లవంగాలు, ఇలాచి, చెక్క, సాజీరాను కూడా వేసేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ అక్కర్లేదు. వీటి వల్ల మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుందండి. చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్స్టెంట్ టమాటో చట్నీ అని అంటే కొన్ని రోజుల వరకు ఏం కాదండి, దాదాపు 1.5 month వరకు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 or 3 months వరకు కూడా నిలువ ఉంటుంది, తడి లేకుండా. అలాగే ఉప్పు కరెక్ట్గా ఉంటే. డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్తో పాటుగా కొన్ని ఆవాలు కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల చల్లారినటువంటి టమాటాలు ముక్కలు ఉన్నాయి కదండి, వాటన్నింటినీ కూడా మిక్సీ వేసేసుకోవాలి. మీకు కొంచెం టమాటా ముక్కలు తగలాలి అని అనుకుంటే కొంచెం మెత్తగా కాకుండా బరకగా పట్టేసుకోండి. అక్కడక్కడ టమాటా ముక్కలు తగులుతూ ఉంటాయి, కొంతమందికి అలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు ఒక బాండీలోకి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలను, జీలకర్రను వేసి చిటపటలాడిన తర్వాత ఒలిచిన వెల్లుల్లిపాయలను కొంచెం కచ్చపచ్చగా దంచేసి ఈ ఆయిల్లో వేసేసుకొని వేయించుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచి అరోమా అయితే వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొన్ని ఎక్కువగానే వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు అలాగే ఇంగువను వేసేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోగా మనము దంచి పొడి చేసుకున్నటువంటి మసాలాలు అలాగే ఆవు పిండిని మనం చల్లార పెట్టుకుని మిక్సీ చేసుకున్నటువంటి ఆ టమాటా ప్యూరీలో వేసేసి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అంతా చల్లారిపోయిందండి. ఆ చల్లారినటువంటి ఆయిల్ అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావలసినంత కారాన్ని అందులో వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మనం ఈ టమాటా ప్యూరీ ఏదైతే ఉందో అందులోకి వేసేసి మొత్తం కలిపేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీ అయినటువంటి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి, అందరికీ కూడా నచ్చుతుంది. నచ్చదు ఈ పచ్చడి అనేది అసలు ఎవరికి ఉండదండి. ఇన్స్టెంట్ చట్నీ ఒక స్పెషల్ టేస్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడ్డానికే కదండి, తినడానికి కూడా టేస్టీ అండ్ ఎమ్మీగా, ఫాస్ట్గా, సింపుల్గా చేసుకునేటువంటి ఈ ఇన్స్టెంట్ టమాటా చట్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మరో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. స్వస్తి.